హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలకృష్ణ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బెంగళూరు రేవ్ పార్టీ ఎంత హల్చల్ చేసిందో మనందరికీ తెలిసింది మీడియాలో. ఇప్పుడు దీని పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎంత పెద్ద స్టార్లు ఉన్నా కూడా వదలొద్దు, మన తెలంగాణని డ్రగ్ ఫ్రీ కంట్రీగా చేయాలని చెప్పి, డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి అని అంటున్నారు. సో మరి ఏం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు సార్? నిన్న ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం కమాండ్ కంట్రోల్ దీనికి వెళ్ళారు, సెంటర్కి వెళ్ళాడు. అక్కడ ఆయన రవి గుప్తా డీజీపీ అండ్ శాంతి కుమారి వీళ్ళిద్దరు సిఎస్ వీళ్ళిద్దరితో కలిసి కొంతమంది యాంటీ నార్కోటిక్స్ సైబర్ సెల్ వీళ్ళతో సమావేశమయ్యారు. దాదాపు ఆయన చాలాసేపే గడిపాడు. సో ఆయన ప్రధానంగా ఏంటంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రకంపనాలు లేపుతుంది. అదేంటంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా డ్రగ్స్ యూజ్ చేస్తుంటే మాత్రం వదలకండి వాళ్ళని అనేది ఆయన ఇచ్చిన. అట్లాగే ఎంతమంది సిబ్బంది అయినా తీసుకోండి, డబ్బులు ఎంత కావాలన్నా మీరు తీసుకోండి, రెడీగా ఉన్నాము, డ్రగ్ అనేది కనిపించకూడదు తెలంగాణలో. సో దానికోసం మీరు ఏమన్నా చేయండి, సిబ్బందిని ఎంతన్నా కావాలని తీసుకోండి, అంత ఫ్రీగా ఇచ్చాడనమాట. సో దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో ఒక భయాందోళన నెలకొల్ల అనేది ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పింది ఏమంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వదలొద్దు. ఆయన సినిమా వాళ్ళనే అనలేదు, సెలబ్రిటీ అనే పదం వాడాడు. అయితే సెలబ్రిటీలు అంటే ఎక్కువగా డ్రగ్స్ అనగానే సినిమా ఇండస్ట్రీ గుర్తుకొస్తుంది చాలామందికి. నిజానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే డ్రగ్స్ వాడట్లేదు, అన్ని రకాల వాళ్ళు వాడుతున్నారు. యాక్చువల్గా స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు డ్రగ్స్ మనకి. అట్లాగే టెక్కీస్ అంటారు కదా, మన దీంట్లో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. అంటే ఇదేంటంటే కొంత డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. డబ్బు లేని వాళ్ళు ఎక్కడో అడుక్కొని గాంజా గింజ కొద్దిగా తాగొచ్చు, కానీ బేసిక్గా ఈ డ్రగ్స్ అంతా కూడా కాస్ట్లీ కాబట్టి ఎంతో కొంత రిచ్ కిడ్స్ చదువుకునే స్కూల్స్, చదువుకునే కాలేజెస్ వీటిలోకి విస్తృతంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది పీర్ గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్కి వెళ్ళిందంటే ఆ గ్రూప్ నుంచి స్ప్రెడ్ అవుతా వెళ్తుంది. సో ఇప్పుడు రేవ్ పార్టీ ఇలాంటివి కూడా ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ఇటువంటి అల్ట్రా రిచ్ బ్యాచ్కి ఎక్కడంటే అక్కడ వాళ్ళకి ప్రైవసీ కానీ ఇబ్బందులు కానీ లేకుండా ఒక చోట అన్నీ ప్రొవైడ్ చేస్తాము అన్నప్పుడు కూల్గా అక్కడికి వెళ్తారు. మిగతా ప్రొటెక్షను ఒకవేళ ఏమన్నా పోలీసులు వ్యవహారం వస్తే కూడా మేము చూసుకుంటామని ఒక భరోసా అక్కడ ఉంటుందన్నమాట దాన్ని మేనేజ్ చేసే వాళ్ళకి. అందుకనే వాళ్ళకి ఇదవుతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తే మొత్తం 103లో 86 మందికి డ్రగ్స్ ఉన్నట్టుగా వచ్చినా కూడా ఏమీ కాదు. ఈ 86 మందికి ఏమీ కాదు. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు, వీళ్ళని విక్టిమ్స్గా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఇదంతా మన మీడియా హడావిడి తప్ప ఏమీ కాదు. ఎందుకంటే ఇలాంటివి అనేకం చూసాం కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు హేమకు నోటీసులు ఇచ్చారు 27వ తేదీ రమ్మని. 27వ తేదీ వెళ్తున్నాము, వెళ్తే ఏమవుతుంది, ఇలాగ నీ రిపోర్ట్లో వచ్చిందమ్మా అంత నాకు తెలియదు సార్, నేను ఏదో డ్రింక్ ఇచ్చారు, డ్రగ్ అని నాకు తెలియదు సార్ అని చెప్తుందామా. ఎవరైనా నేను వేసుకున్నానని చెప్పరు కదా. నేను ఎప్పుడు వేసుకోలేదు సార్, ఫస్ట్ టైం ఇది, నాకు అది తెలియని కూడా తెలియదు, ఎవరో ఫ్రెండ్స్ డ్రింక్ ఇచ్చారో డ్రింక్లో కలిపినట్టుంది, నాకు కూడా తెలియదు సార్ అని చెప్తున్నాము. సరే అయితే ఇంక మీద తీసుకోకు, ఇట్లా వచ్చి తెలుసుకో, నాకు తెలియదు సార్, ఎవరో పార్టీ అంటే వచ్చాను, ఫ్రెండ్స్ పిలిస్తే వాళ్ళ బర్త్డే పార్టీ అంటే వచ్చాను సార్, నాకు రేవ్ పార్టీ అవన్నీ కూడా ఎవరు చెప్పలేదు సార్, రేవ్ పార్టీ అని, బర్త్డే పార్టీ ఉంది బెంగళూరుకి రమ్మంటే నేను వచ్చాను, ఇంతకుముందు నాకు ఫ్రెండ్ వాళ్ళు, కాబట్టి డ్రగ్ ఉందంటే కూడా నాకు తెలియదు సార్ అంటారు. ఇదే వెర్షన్ అందరూ చెప్తారు, దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ ఓన్లీ కల్ప్రిట్స్ ఎవరంటే ఫస్ట్ 6 అక్యూజ్డ్ వాసు, అరుణు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ 6 మంది అంటే డ్రగ్ ఒకటేమో దాన్ని అరేంజ్ చేసిన వాళ్ళు, రెండవదేమో ఫామ్ హౌస్ ఇచ్చిన గోపాల్ రెడ్డి, ముగ్గురు వాసు, అరుణ్, గోపాల్ రెడ్డి, ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ముగ్గురు వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్. వాళ్ళకి సీరియస్గా ఉంటుంది ఎవరికి, ఆ ముగ్గురికి. వాళ్ళు కూడా డ్రగ్ బిజినెస్లో ఉన్నారంటే ఇవన్నీ ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళు కూడా.
సరే వాళ్ళని పక్కన పెడితే ఈ ముగ్గురు వీళ్ళు ఈ ముగ్గురిది మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కోడ్లు ఇచ్చారని చెప్తున్నారు, తర్వాత ఎవరంటే వాళ్ళు రావడానికి లేదు, ఒక్క పని వాళ్ళు కూడా లేరు, అంతా వీళ్ళే ఉంటారు. కాబట్టి ఇవన్నీ తెలిసే చేశారు కదా ఆర్గనైజేషను. కాబట్టి ఆర్గనైజ్ చేసిన ఆ ముగ్గురు కూడా బాధ్యత వహించాలి. సో ఈ 6 మందికి కొంత లీగల్ బ్యాటిల్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా లీగల్గా ఏదో చేసుకుంటారు. అంత తప్ప ఈ 86 మందికి ఏమీ కాదు. మిగతా వాళ్ళైతే అసలు 103లో 86 మంది, మిగిలిన వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదు కాబట్టి, అంటే బ్లడ్ టెస్ట్లో రాలేదు కాబట్టి వాళ్ళకి అసలు ఏం ఇబ్బంది లేదు. అందుకని నేను చెప్పింది రేవ్ పార్టీ అనేది దానికదే ఇల్లీగల్ కాదు. రేవ్ పార్టీకి పోయినంత మాత్రాన అతను నేరం చేసినట్టు కాదు. ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకొని ఉంటే అది కూడా విక్టిమ్స్గా పరిగణించి వదిలేస్తారు. హ్యాబిచువల్ డ్రగ్ అడిక్ట్ ఎవరైనా ఉంటే, అంటే రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళను రిహాబిలిటేషన్ సెంటర్లకి తీసుకెళ్ళడం, వాళ్ళకి గ్రూప్ థెరపీలు కావచ్చు, లేకపోతే సిబిటీ కావచ్చు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇలాంటి సైకోథెరపీలు ఇలాంటివి ఇవ్వడం, లేదా సైకాట్రిస్టులు తీసుకొని వాళ్ళకి మెడికేషన్ ఇవ్వడం, ఇట్లాంటివి వాళ్ళకి ఏమన్నా వేరే మెంటల్ డిజార్డర్స్ దీనివల్ల వచ్చాయా, ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, డిప్రెషన్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి దీనివల్ల డ్రగ్స్ వల్ల అవి కూడా వస్తుంటాయి. సో అలాంటివి ఉన్నప్పుడు దానికి మెడికేషన్ ఇవ్వడం, ఇవి చేస్తారు తప్ప వాళ్ళను నేరస్తులుగా పరిగణించి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అనేది సాధారణంగా జరగదు. అందుకనే ఇంత డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే, తీసుకున్నప్పుడు ఏదో ఒక కథ చెప్పి బయటపడచ్చులే అని. యాక్చువల్గా డ్రగ్ సప్లయర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్ సప్లైని అరికట్టాలి ఫస్ట్. సో ఈ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, దాని నెట్వర్క్స్ ఏంటి, మెయిన్ నెట్వర్క్స్ని బ్రేక్ చేయగలిగితే చిన్న ఉంటాయి. సో దాని మీద ఫోకస్ చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఆన్లైన్ నుంచి కూడా తెప్పించుకుంటున్నారు, దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. సో ఇలాగ ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఎంత సీరియస్గా ఆయన చేస్తాడని చూడాలి మనం. ఎందుకంటే ఇట్లాంటి సమావేశాలకు వెళ్ళి మాట్లాడడం వేరు, ఆచరణలో ఎట్లా చేస్తారనేది వేరు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనం ఆ మధ్య కూడా ఎవరు కబాలీ ప్రొడ్యూసరు కేపీ చౌదరి ఇలాంటి వాళ్ళు దొరికారు, దాంట్లో 2000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఫాలోఅప్కి సంబంధించి కూడా ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పిఆర్ నెట్వర్క్ పెట్టి, అరే బాబు పలానప్పుడు అరెస్ట్ చేసాం, వీళ్ళ కేసులు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయనేది జనాలకి చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే, ఇవన్నీ మామూలే సార్, 2 రోజులు హడావిడి చేస్తారు, వీళ్ళకి శిక్షలు లేవు, ఏం లేవు, ఏం జరగదు అనే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, లేకపోతే టీఎస్ న్యాబ్ అనే పేరుతో ఉండే టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో, వీళ్ళు ఒక పిఆర్ నెట్వర్క్ పెట్టి గతంలో ఎప్పుడెప్పుడు మేము ఏం చేసాం ఆ కేసుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఒక నమ్మకం వస్తుంది వీళ్ళ మీద. ఇప్పుడు ఆ కేపీ చౌదరి ఏమయ్యాడు, ఆయనతో కూడా దొరికిన బ్యాచ్ ఏమయ్యారు, ఆయన ఫోన్లో 2000 నెంబర్లు ఉన్నాయని కొన్ని ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫోటోలు, సురేఖ వాణి ఇలాంటి వాళ్ళు ఎవరో వదిలారు కదా, మరి ఏమైంది ఆ కేసు? అంతకుముందంతా కూడా పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ వాళ్ళ బ్రదర్సు, నవదీపు ఇలాంటి వాళ్ళని అనేక మందిని తీసుకున్నారు కదా, వాళ్ళది ఏమైంది కేసు? ఇవన్నీ బయట పెట్టకపోతే ఇది కూడా ఇంతే, 2 రోజులు రేవ్ పార్టీ అంటారు, ఇది మర్చిపోతారు, ఇంకొకటి వస్తుంది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు ఈ సప్లై చైన్ని బ్రేక్ చేయడం అది చేయాలి. దాంతోపాటు దీంట్లో పట్టుబడిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ మధ్య ఒక ఎస్ఐ కూడా దొరికాడు, ఎస్ఐ కూడా దొరికిందని తను అమ్ముకుంటుంటే దొరికాడు. సో వాళ్ళు ఏమైంది, ఆ ఎస్ఐకి ఏమైంది, కేసు పడిందా, లేకపోతే ఆయన జైలుకి వెళ్ళాడా, తర్వాత ఏమైంది ఆ కేసు? ఈ ఫాలోఅప్ డీటెయిల్స్ చెప్పకపోతే జనాలకి ఏమర్థమవుతుంది? ఇవన్నీ హడావిడి చేస్తారు, వీళ్ళకి ఏమన్నా డైవర్షన్ కావాలన్నప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తారు. అంటే మనకి షూటింగ్లో ఎట్లయితే ఆ షూటు రోజుల హంగామా జరుగుతుందో అలాగే ఒక హంగామా చేస్తారు. సో ఆ తర్వాత ఎవరి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఏమీ జరగదు అన్న ఒక అభిప్రాయం వచ్చేసింది. సో దీన్ని బ్రేక్ చేయాలంటే వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీడియాకి అంత అప్రోచ్ ఇదంతా కష్టం. సో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లోనో, లేకపోతే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లోనో, ఎక్స్ హ్యాండిల్లోనో ఎక్కడో చోట
వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండాలి ఇన్ఫర్మేషన్. గతంలో పట్టుబడిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ కేసు ఎక్కడి వరకు వచ్చింది, ఎవరికైనా అసలు పనిష్మెంట్ పడిందా, ఇదంతా కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి.